హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఎస్కే ఎలక్ట్రికల్ అండ్ తెలుగు. ఈరోజు మనం డీసీ మిషన్స్ గురించి తెలుసుకుందాం. దీంట్లో మనం మెయిన్గా బేసిక్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిజం గురించి అండ్ డీసీ జనరేటర్స్ గురించి అండ్ డీసీ మోటార్స్ గురించి తెలుసుకుందాము. మామూలు గేట్ పేపర్లో అయితే మనకి 3 to 4 మార్క్స్ అయితే ఈ డీసీ మిషన్స్ నుంచి వస్తుంది. అండ్ ఈసీఈ అయితే స్టేజ్ 1లో 4 to 5 క్వశ్చన్స్, స్టేజ్ 2లో 30 to 40 మార్క్స్ వరకు ఈ డీసీ మిషన్స్ నుంచి అయితే వస్తాయి. గేట్లో అయితే డీసీ జనరేటర్స్ 40% థియరీ బేస్ నుంచే మనకి క్వశ్చన్స్ అయితే అడుగుతారు. 60% అంటే న్యూమరికల్ బేస్డ్ అంటే డీసీ మోటార్స్లో అడుగుతారు అనమాట. ఫస్ట్ నేను ఈ వీడియోలో మీకు బేసిక్స్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిజం అంటే ఎలక్ట్రోమాగ్నెటిజం బేసిక్స్ మనం తెలుసుకుందాం ఈ వీడియోలో. సో నెక్స్ట్ టాపిక్ వైజ్ ఒక్కొక్కటి చెప్పుకుంటా పోదాము. మొత్తం థియరీ క్లాసెస్ అయిపోయిన తర్వాత నేను వాటి మీద ప్రాబ్లమ్స్ ఏమన్నా ప్రీవియస్ ఇయర్ గేట్ కానీ ఏపీ ట్రాన్స్కో కానీ ఏపీ ఎస్పీడీసీలో వాటిలో అడిగిన క్వశ్చన్స్ మనం తర్వాత డిస్కస్ చేసుకుందాము. ప్రస్తుతానికైతే మనం థియరీ నేర్చుకున్నాం ఫస్ట్. సో ఎలక్ట్రోమాగ్నెటిజం బేసిక్స్ ఏందో చూద్దాం ఫస్ట్. సో ఇక్కడ మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ విత్ ప్రజెన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఓన్లీ మెకానికల్ ఎనర్జీ అనేది ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేకపోతే ఈ మెకానికల్ ఎనర్జీ అనేది ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవ్వలేదన్నమాట. ఓకేనా? సో ఇది జనరేటర్లో ఇలా జరుగుతుంది. సో అదే మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. ఇట్ ఈస్ ఎ మిషన్ విచ్ విల్ కన్వర్ట్ మెకానికల్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఎలక్ట్రికల్ జనరేటర్ విల్ వర్క్స్ బేస్డ్ ఆన్ ఫ్యారడేస్ లాస్ ఆఫ్ ఓకేనా, ఫ్యారడేస్ ఫస్ట్ లా ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ప్రిన్సిపల్. ఫ్యారడే ఫస్ట్ లా ఏం చెప్తుందంటే ఎన్నెవర్ ఏ కండక్టర్ ఇస్ మూవింగ్ ఇన్సైడ్ స్టేషనరీ మ్యాగ్నెట్ ఫీల్డ్ ఇట్ విల్ బి ఎక్స్పీరియన్స్ చేంజ్ ఇన్ ఫ్లక్స్ లింకేజెస్ సో అండ్ ఈఎంఎఫ్ ఈజ్ ఇండ్యూస్డ్ అక్రాస్ ద కండక్టర్. అంటే మనం ఒక కండక్టర్ని స్టేషనరీ మ్యాగ్నెట్ ఫీల్డ్ ఉన్నప్పుడు దాని లోపల ఆ మ్యాగ్నెట్ ఫీల్డ్లో మనం కండక్టర్ని మూవ్ చేసినప్పుడు సమ్ ఫ్లక్స్ లింకేజెస్ అనేటివి ఇంజెక్ట్ అవుతాయి అన్నమాట. ఎక్కడ? కండక్టర్ దగ్గర. సో అలా ఇంజెక్ట్ అవ్వడం వల్ల ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. ఎక్కడ? కండక్టర్ దగ్గర. అక్రాస్ ద కండక్టర్ దగ్గర మనకు సమ్ ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. సో ఇవి దేని మీద డిపెండ్ అయి ఉంటాయంటే ఎల్విబి. ఇక్కడ ఎల్ అనేది లెంత్ ఆఫ్ ద కండక్టర్, వి అనేది వెలాసిటీ అనమాట, అంటే మెకానికల్. ఇక్కడ చూస్తే బి అంటే ఎలక్ట్రికల్ ఫ్లక్స్ డెన్సిటీ అనమాట. సో ఫైనల్ ఫార్ములా ఏంటి? ఈజ్ ఈక్వల్ టు బిఎల్వి సైన్ థీటా. ఓకేనా? సో ఇది ఎలా అనేది మనం ఫర్దర్ క్లాసెస్లో తెలుసుకుందాము. సో ఈఎంఎఫ్ ఏవైతే ఇది వస్తుందన్నమాట, ఫస్ట్ లా ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ప్రిన్సిపల్. నెక్స్ట్ చూస్తే ఎలక్ట్రికల్ మోటార్లో ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది విత్ ప్రజెన్స్ ఆఫ్, ఇక్కడ కానీ మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది యూజ్ చేస్తాం. వితౌట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవ్వదన్నమాట మోటార్లో కానీ. ఓకేనా? జనరేటర్లో కానీ విత్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఓన్లీ మెకానికల్ ఎనర్జీ కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. అదేవిధంగా ఇక్కడ కానీ మోటార్లో విత్ ప్రజెన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఓన్లీ ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్వర్టెడ్ ఇంటూ మెకానికల్ ఎనర్జీ అనమాట. ఓకేనా? సో అదే ఇక్కడ చెప్తున్నాము. ఇట్ ఈస్ ఎ మిషన్ విచ్ ఇస్ కన్వర్ట్ ఎలక్ట్రికల్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ ఇంటూ మెకానికల్ ఎనర్జీ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఎలక్ట్రికల్ మోటార్ ఈజ్ వర్క్డ్ బేస్డ్ ఆన్ లారెన్స్ ఫోర్స్ ఈక్వేషన్. లారెన్స్ ఫోర్స్ ఈక్వేషన్ ఏం చెప్తాదంటే చూడండి, ఇక స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. వెన్ ఎవర్ ఏ కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఈజ్ ప్లేస్డ్ ఇన్సైడ్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇట్ విల్ బి ఎక్స్పీరియన్స్ ఏ ఫోర్స్ ఆన్ ఇట్. అంటే ఒక కరెంట్ క్యారింగ్ కండక్టర్ని ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ప్లేస్ చేసినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే ఆ కరెంట్ క్యారింగ్ కండక్టర్లో ఇటు ఎక్స్పీరియన్స్, ఆ కరెంట్ క్యారింగ్ కండక్టర్ అనేది ఎక్స్పీరియన్స్ అనేది చెందుతుంది ఫోర్స్ అని ఇట్, అంటే అది సమ్ ఫోర్స్తో మూవ్ అవుతుంది అనమాట. సో ఆ ఫార్ములా ఏంటో ఇక్కడ చూద్దాం. ఎఫ్ ఈక్వల్ టు బిఐఎల్ సైన్ థీటా. ఇక్కడ ఎఫ్ అనేది మెకానికల్ ఫోర్స్, ఐ అనేది ఎలక్ట్రికల్ అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ ట్రాన్స్ఫార్మర్లో చూస్తే మనకి ఇది ఒక ట్రాన్స్ఫార్మర్ అనేది ఒక డివైస్ విచ్ విల్ ట్రాన్స్ఫర్ ద ఎలక్ట్రికల్ ఎనర్జీ ఫ్రమ్ వన్ సర్క్యూట్ టు అనదర్ సర్క్యూట్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనమాట. ఇక్కడ కానీ చూస్తే మనకి విత్ ప్రజెన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఓన్లీ
ద ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ అనమాట. అంతే కదా, ట్రాన్స్ఫార్మర్లో ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్వర్టెడ్ ఇంటూ మ్యాగ్నెటిక్ ఎనర్జీ, దెన్ అగైన్ మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఇస్ కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఫైనల్గా మనకు అవుట్పుట్ అనేది ఎలక్ట్రికలే వస్తుంది ట్రాన్స్ఫార్మర్లో. ఓకేనా. సో మనం ఇక్కడ చూద్దాము ఏ మిషన్లో ఎటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుందో మనం చూద్దాము. స్టేషనరీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది డీసీ మిషన్లో ఉంటుంది. ఓకేనా. అదే వేరియబుల్ ఫీల్డ్ విత్ రెస్పెక్ట్ టు టైం అనేది ట్రాన్స్ఫార్మర్లో ఉంటుంది. విత్ రెస్పెక్ట్ టు టైం అనేది ఫీల్డ్ అనేది వేరీ అవుతుంది అనమాట ట్రాన్స్ఫార్మర్లో. అదేవిధంగా విత్ రెస్పెక్ట్ టు స్పేస్ వేరియబుల్ ఫీల్డ్ అనేది వేరీ అవుతుంది ఎక్కడ, సింక్రోనస్ మిషన్లో. విత్ రెస్పెక్ట్ టు టైం అండ్ స్పేస్ ఎక్కడ, ఇండక్షన్ మిషన్లో మనకి ఫీల్డ్ అనేది వేరీ అవుతుంది. సో ట్రాన్స్ఫార్మర్ చూస్తే ఇట్ ఈస్ వర్క్డ్ బేస్డ్ ఆన్ ఫ్యారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ప్రిన్సిపల్ అనమాట. ఓకే. వెన్ ఎవర్ ఏ కండక్టర్ ప్లేస్ ఇన్సైడ్ ఏ వేరియబుల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ విత్ రెస్పెక్ట్ టు టైమ్ ఇట్ విల్ బి ఎక్స్పీరియన్స్ చేంజెస్ ఇన్ ద ఫ్లక్స్ లింకేజెస్. సో యాన్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఈజ్ ఇండ్యూస్డ్ అక్రాస్ ద కండక్టర్. అంటే ఇది ఒక ట్రాన్స్ఫార్మర్ కోరు. ఈ ట్రాన్స్ఫార్మర్ కోర్కి మనకి సమ్ వైండింగ్ అనేది చుట్టేవన్నమాట. దీనికి సమ్ వోల్టేజ్ ఎగ్జైటేషన్ ఇచ్చినప్పుడు సమ్ కరెంట్ పోయి ఇక్కడ ఏమవుతుందంటే సమ్ ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. అంటే ఇక్కడ మనం ఇచ్చే కరెంట్ ఏంటి, ఓకేనా, ఇక్కడ ఇచ్చే వోల్టేజ్ ఏంటంటే సైన్సాయిడల్ నేచర్. సో సైన్సాయిడల్ నేచర్ అంటే ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది విత్ రెస్పెక్ట్ టు టైం అనేది వేరీ అవుతూ ఉంటుందన్నమాట. అంటే ఎలా, 0 ఎట్టుంటే 90 డిగ్రీస్లో మ్యాక్సిమం ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ 180కి 0 అవుతుంది, మళ్ళీ 270కి మ్యాక్సిమం, తర్వాత 360కి 0. ఇలాగా ఫీల్డ్ అనేది వేరీ అవుతుంది విత్ రెస్పెక్ట్ టు టైం అనమాట. విత్ రెస్పెక్ట్ టు టైము ఫీల్డ్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. దీనివల్ల సమ్ ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది ఎక్కడ, అక్రాస్ ద కండక్టర్ అనమాట. ఇక్కడైతే సమ్ ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. దీన్నే ఫ్యారడే లాస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ప్రిన్సిపల్ సెకండ్ లా అంటాం అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ ఇండ్యూస్డ్ అయ్యే ఈఎంఎఫ్ దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే ఫ్లక్స్ లింకేజెస్ విత్ రెస్పెక్ట్ టు టైం అనమాట. అంటే చేంజ్ ఇన్ ఫ్లక్స్ లింకేజెస్ బై చేంజ్ ఇన్ టైం. సో దీని ఫార్ములా ఏంటంటే వోల్ట్ పర్ టర్న్ అనమాట దీని యొక్క యూనిట్స్ వచ్చి. సో ఫైనల్గా చూస్తే ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నాయో దాన్ని బట్టి ఇంటూ dB/dt డిపెండ్ అవుతుంది అనమాట. ఇక్కడ చూస్తే మనకి ఇది కాన్సన్ట్రేటెడ్ వైండింగ్. సో కాన్సన్ట్రేటెడ్ వైండింగ్కి ఇక్కడ వైండింగ్ అయితే యూజ్ చేసాము ఈ కోర్కి. ఆ కోర్నే సేమ్ దీన్ని ఇలా అంటే ఇలా వెళ్తుందనమాట కరెంటు. సో ఇలా లీవ్ అవుతుంది ఈ డాటెడ్లో. అంటే ఈ క్రాస్ మార్క్ అనేది ఎంటరింగ్, ఈ డాట్ మార్క్ అనేది లీవింగ్ అనమాట. ఇటు పైకి వస్తుంది. అంటే ఇట్లా కండక్టర్స్ ఉన్నాయన్నమాట రౌండ్ చుట్టి. ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా రౌండ్ చుట్టినట్టు ఇట్లా ఎంటర్ అవుతున్నట్టు ఇట్లా లీవ్ అవుతున్నట్టు చూస్తున్నాము. సో ఇక్కడ ఈచ్ ఒక టర్న్ దగ్గర మనకు 10 వోల్ట్స్ అనుకుంటే అన్నీ ఏంది 0 డిగ్రీసే అనమాట. ఎందుకంటే ఇది కాన్సన్ట్రేటెడ్ వైండింగ్. ఓకేనా. సో కాన్సన్ట్రేటెడ్ వైండింగ్ కాబట్టి మనకి అంతా 0 డిగ్రీస్లోనే ఉంటుందన్నమాట. ఓకేనా. సో రిజల్టెంట్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ, 4 ఉన్నాయి. ఈచ్ టర్మ్ దగ్గర 10 వోల్ట్స్ కాబట్టి మొత్తం 4 × 10 40. నెక్స్ట్ ఇక్కడ మనం డిస్ట్రిబ్యూటెడ్ వైండింగ్ యూజ్ చేస్తే ఇది రోటర్ పార్ట్ అనమాట. రోటర్ పార్ట్లో వైండింగ్స్ ఇలా ఉన్నాయి. చెప్పానుగా క్రాస్ మార్క్ ఎంటరింగ్, డాట్ మార్కు లీవింగ్ అనమాట కరెంటు. ఓకేనా. ఇట్లా ఉన్నప్పుడు ఇక్కడ మనకి కాయిల్ దగ్గర 10 అనేది మనకి వోల్ట్స్ అనేది ఇండ్యూస్ అవుతుంది అనమాట. సో రిజల్టింగ్ ఈఎంఎఫ్ అనేది ఆ 40 వోల్ట్స్ అంటే 4 ఉన్నాయి కాబట్టి 40 వోల్ట్స్ ఇంటూ కేడి డిస్ట్రిబ్యూట్ ఫ్యాక్టర్ దీని మీదుగా డిపెండ్ అవుతుంది. ఇది మనం ఇండక్షన్ మిషన్లో సింక్రోనస్ మిషన్లో వస్తుంది. అక్కడ మనం దీని గురించి తెలుసుకుందాము. సో ఇదన్నమాట ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్ గురించి మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ.